హాయ్ అండి, అందరికీ నమస్కారం. తల్లి తపోబలంతో ఏమైనా సాధించవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూడండి. గురుకులంలో ప్రహ్లాదుడి సాత్విక ప్రవృత్తి ముచ్చటగొల్పేదే. అతడి సంహృదయతకు అచ్చెరు పొందిన రాక్షస బాలురు, నువ్విక్కడే పుట్టావు, మాతో బాటే చదువుకున్నావు, మరి నీకు విష్ణుభక్తి సత్వగుణం ఎలా వచ్చాయి అని అడిగారు. ఇంతకీ ప్రహ్లాదుడి జన్మవృత్తాంతం ఏమిటంటే, హిరణ్యకశపుడి మృత్యువుని జయించాలని తపస్సు చేస్తున్నాడు. అదే అవకాశమని దేవేంద్రుడు దండెత్తగా రాక్షసులు పారిపోయారు. అప్పుడు హిరణ్యకశపుడి అర్ధాంగిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. గర్భిణి అయిన ఆమె తనకు ఆశ్రయమిచ్చిన నారదుడికి సేవ చేసింది. ఉద్వేగాలు లేకుండా సాత్విక జీవనం సాగించింది. ఆమె గర్భంలోని శిశువును దృష్టిలో పెట్టుకుని నారదుడు జ్ఞానబోధ చేశాడు. ప్రహ్లాదుడి లాంటి భక్తుడు రూపుదిద్దుకోవడానికి కారణమయ్యాడు. ఇలా ప్రహ్లాదుడికి విష్ణుభక్తి, అభిమన్యునికి రణవిద్య, శకుంతల దుష్యంతుల పుత్రుడు భరతుడికి మహాశక్తి మాతృగర్భంలోనే ప్రాప్తించాయి. శ్రీరాముడే ముచ్చటపడేలా వృద్ధిలోకి వచ్చారు లవకుశులు. అభిమన్యుడికి యుద్ధ విద్య, ప్రహ్లాదుడికి పరమభక్తి లభించిన తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే, అమ్మ కడుపులో ఉండగానే శిశువు భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని మన సనాతన ధర్మ గ్రంథాలు స్పష్టం చేశాయి. చూలాలిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటే సాత్విక సంతానం కలుగుతుందని మహర్షులు ప్రబోధించారు. ప్రార్థనలు వింటూ పుట్టే శిశువు ఆర్యుడు అన్నాడు మనువు. ఆర్యుడంటే ఉన్నత విలువలు గల వ్యక్తి. పవిత్ర భావనలతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆర్యాజననిగా పూజలందుకొని ఆధ్యాత్మికంగా విరజిల్లుతుంది. మరి ఆ స్వభావం ఏర్పడుతుంది ఎలా? గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి నుంచి సరైన ప్రేరణ లభిస్తే పిల్లలు గొప్పవారవుతారు. మాతృమూర్తి గ్రహించిన స్ఫూర్తి, పవిత్ర సంకల్పాలు, ఆధ్యాత్మిక చింతనలు, పరమార్థిక సాధనల ఆధారంగా గర్భంలో ఉన్న బిడ్డ వ్యక్తిత్వం, స్వభావం రూపుదిద్దుకుంటాయన్నది పురాణ వచనం. గర్భస్థ దశ ముఖ్యమని మహర్షులే కాదు, ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు. తమ పిల్లల ధైర్యస్థైర్యాలతో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ అందుకు తగిన కర్తవ్య నిర్వహణ గురించి ఆలోచించరు. హైందవ ధర్మమే కాదు, ఇతర మతాలు కూడా గర్భస్థ శిశువు చాలా ప్రాధాన్యమని గుర్తించాయి. గర్భిణీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఆచారం యూదులలో ఉంది. యువతీ యువకులు వివాహ వ్యవస్థ, దాంపత్య జీవితాలను గౌరవించే తీరును బట్టి సంతాన ప్రాప్తి కలుగుతుందని, దంపతులు ఒకరినొకరు దైవ స్వరూపంగా భావించి వారు లేకుంటే జీవితం లేదన్నంత ప్రేమగా మెలిగినప్పుడు జనం ఆరాధించే బిడ్డలు జన్మిస్తారని ధర్మగ్రంథాలు తెలియజేస్తున్నాయి. మరి ఆ దశ అపురూపం ఏమిటో తెలుసుకుందాం. పిల్లలు పుట్టిన తర్వాతే పెంపకం మొదలవుతుందనేది అపోహ. నిజానికి ఈ ప్రక్రియ బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే ప్రారంభమవ్వాలని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. గర్భస్థ దశలో తల్లిదండ్రుల నుంచి, ముఖ్యంగా తల్లి నుంచి అందిన ప్రేరణ, సంస్కారం శిశువుపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అది బిడ్డ తదుపరి జీవన గతిని నిర్దేశిస్తుంది. అందుకే చదువు, ఆధ్యాత్మిక సంస్కారం గల మాతృమూర్తులకే గొప్ప వ్యక్తులు జన్మిస్తారు అన్నది పెద్దల మాట. తల్లి మనసులో కలిగే చెడు భావనలు గర్భంలోని శిశువుపై దుష్ప్రభావాన్ని చూపుతుందంట. తన కన్న ముందు కుంతిదేవి గర్భం దాల్చిందన్న అసూయతో గాంధారి గర్భవిచ్ఛితి దాకా వెళ్ళింది. ఆ ప్రభావంతో అసూయతో రగిలిపోయే దుర్యోధనాది పుత్రులు పుట్టారు. తల్లిదండ్రుల జన్యువులు 15% బిడ్డల లక్షణాలను నిర్దేశిస్తాయని, మిగతా అంతా శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆలోచన వైఖరి, ఆమె భావోద్వేగాలను అదుపు చేసుకున్న రీతిని బట్టి అవుతుందని ఆధునిక వైద్యశాస్త్రం కూడా తెలియజేస్తుంది. తల్లిదండ్రుల నుంచి భక్తి, సత్యనిష్ట, క్రమశిక్షణ, సరళత్వం, మంచితనం, పరోపకార ప్రవృత్తి, మేధ, జ్ఞాపక శక్తి తదితర గుణాలు అనువంశికంగా సంక్రమిస్తాయి. ప్రఖ్యాత మానవ తత్వశాస్త్రవేత్త ఫ్రాయిడ్ వేలాది గర్భిణుల మీద ప్రయోగాలు నిర్వహించి ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ అన్బోర్న్ చైల్డ్ అనే గ్రంథాన్ని రాశారు. గర్భస్థ శిశువు తల్లి భావోద్వేగాలను గ్రహించగలదని, అది ఆ బిడ్డ జీవితంపై ప్రభావం చూపిస్తుందన్నారు ఫ్రాయిడ్.
మన ఋషులు దీని దార్శనికతతో ఎప్పుడో నిరూపించారు. గర్భిణిని వారు ధౌరుదిగా అంటే 2 హృదయాలు కలిగిన వ్యక్తిగా వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద ప్రవచనాలతో స్ఫూర్తి పొందిన రామకృష్ణ మఠ స్వచ్ఛంద సేవకులు స్వామీజీల మార్గదర్శకత్వంలో ఆర్యజనని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తమ సంతానాన్ని పొందేందుకు గర్భిణి అనుసరించవలసిన జీవన విధానం, దినచర్యలకు సంబంధించి సూచనలు ఇవ్వటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. వీరిలో వైద్యులు, క్లినికల్ సైకాలజిస్టులు, ఆధ్యాత్మికవేత్తలు, సాఫ్ట్వేర్ నిపుణులు ఉన్నారు. గొప్ప మాతృమూర్తులే గొప్ప వ్యక్తులకు జన్మిస్తారు అనే నినాదంతో 2 తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక వివేకానంద గారు పుట్టబోయే వ్యక్తి ఎలాంటివాడనేది గర్భస్థుల్లో ఉన్నప్పుడు అప్పిన సంస్కారాలను బట్టి ఉంటుంది. నేను ఇలా ఉన్నానంటే మా అమ్మ తపస్సు వల్లే, ఆమె నన్ను గర్భంలోనే తీర్చిదిద్దింది అన్నాడు స్వామి వివేకానంద. మంచి సంతానం కావాలంటే వారంతా శ్రద్ధగా దైవాన్ని ప్రార్థిస్తుండాలి. అప్పుడు బిడ్డలు గుణవంతులు, బుద్ధిశారులు, లోక కళ్యాణం కారకులవుతారు, ప్రశాంతత, ఆనందాలను పెంచే విధంగా వికసిస్తారు అని వివరించారు ఆయన. ఇక కారణ జన్ములు కలగాలంటే మాత్రం ఆధ్యాత్మిక సాధన, ధార్మికత కలిగిన తల్లిదండ్రులకు మహానుభావులు జన్మించినట్లుగా పురాణితిహాసాలో కథలు ఉన్నాయి. చరిత్రలోని ఇలాంటి ఉదాహరణలు కోకొల్లాలు. ఉత్తమ సంతానం కోసం తపస్సు ఆచరించిన ఉదాంతాలెన్నో. శివగురు ఆర్యంబులు చేసిన పూజలు, తపశ్చర్యల ఫలితంగా వారిట ఆదిశంకరాచార్యులు జన్మించారు. ధార్మిక ప్రవృత్తి గల దంపతులకు సాధు సంతానం కలుగుతుందని బృహద్దరక ఉపనిషత్తు పేర్కొంటుంది. ఇదండి, చూసారు కదా, తల్లి తపోబలంతో తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు రూపుదిద్దుకుంటుంది. ఇది మనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇక గర్భస్థ శిశువుల్లో గర్భిణీలుగా ఉన్న మాతృమూర్తులు ఎవరైనా చూస్తే తప్పకుండా ఆధ్యాత్మిక భావనలో ఉండండి. మీకు పుట్టబోయే బిడ్డ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో తన వంతుగా ఒక అడుగు తప్పకుండా వేస్తారు. ఇక ఆల్రెడీ జన్మించిన మహాలక్ష్ములు, నారాయణమూర్తులు ఉన్న కుటుంబాలు తప్పకుండా తమ పిల్లలకు మన సనాతన ధర్మాన్ని నేర్పండి, ఆచరించమని చూపండి, మీరు పాటించండి. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు తప్పకుండా. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు బాయ్ బాయ్ అనే పదాలకు గుడ్ బై చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నేను నా పిల్లలకు నేర్పించాను. మొదట్లో ఒక నెల రోజులు వాళ్ళు అలవాటు చేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంది. కానీ తర్వాత దాదాపు ఇప్పుడు వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ అనే పదం తప్ప మరొకటి రాదు వాళ్ళ నోటికి. మనం ప్రయత్నిస్తుంటే, కష్టపడితే ఖచ్చితంగా మనం దాన్ని అలవాటు చేసుకోవడానికి ఆ తల్లే మన మనసును కేటాయిస్తుంది. కాబట్టి మీరు మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో ఎంతసేపు పూజ చేశామని కాకుండా కనీసం ఈ చిన్న చిన్న విషయాలను మనం మన పిల్లలకు అలవాటు చేయాలి. జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ అనే పదాలలో ఆ మహత్యం దాగి ఉంది. ఆ గొప్ప మహత్యాన్ని ఆ పిల్లలకు మనం ఇప్పుడే అలవాటు చేయాలి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ఆ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.